పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం, ఎవరిని ఉద్దేశించినవి కావు. డబ్బు సంపాదించడం కష్టం, దొరకడం ఆనందం, పోగొట్టుకోవడం విచారం. మీరు విన్న మాటలకు చూస్తున్న ఇతనికి సంబంధం ఏమిటో చూద్దాం. భాష, ఎర్లీ మార్నింగ్ లేపమన్నావు కదా, లేదు చదువుకో. 10 అయింది ఆ టైము. అంత తొందరగా నారా? ఫోన్ అంటారు బాబు. లేరా లే ఇంకా ఏందులే పొద్దున్నే టిఫిన్ అయిందా? జేఎన్టీయూ లెక్కల ప్రకారం వీళ్ళ రూమ్ కాలేజ్కి 5 కిలోమీటర్ల దూరంలో, స్థానిక బుక్ స్టాల్కి 2 కిలోమీటర్ల దూరంలో, సినిమా థియేటర్స్కి చాలా దగ్గరగా చదువుకుంటున్నారు. సో వీళ్ళకి చదివే అవకాశం కంటే చెడిపోయే సౌకర్యం ఎక్కువగా ఉంది. ఇక గొడవ పడించాలు, ఒక మంచి కిక్కిచ్చే సాంగ్ వేసుకోండి. జగడం చేసేస్తాం, రగడ 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 తుందేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. మరల మరల జననం రానీరా, మరల మరల మరణం మింగేస్తాం, భగల భగల గరడం మా పిలుపే ఢమరుకం. మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన, మా దెబ్బకు దిక్కులు బిక్కటిల్లిపోయే రంపం పంపం. జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం దున్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం.
మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భుగల భగల గరళం మా పిలుపే డమరుకం. ఆడేదే బలపు నర్తనం ఆడేదే చిలిపి కీర్తనం సై అంటే సై ఆటను మా వెనకే ఉంది ఈ తరం మా శక్తే మాకు సాధనం ఢీ అంటే ఢీ ఆటను నేడే రానీకు నేస్తము రేపే లేదు నిన్నంటే నిండుతున్నరా రానే రాదు ఏడేడు లోకాలతోనా పంచాటలాడాలి తక తక ధిమి తక జను జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం. మరల మరల జననం రానీరా మరల మరల మరణం మింగేస్తాం భుగల భగల గరడం మా పిలుపే డమరుకం. క్లాస్ కి లెక్చరర్, గర్ల్స్ కి ఫేవర్, బాయ్స్ కి హర్రర్, ఎగ్జామ్స్ కి టెర్రర్. ఇది నా క్లాస్కి వచ్చి చేసే పని ఇది ఒకటేరా బాబు. Hey idiot, get out from my class. Yes, నా ప్లాన్ సక్సెస్. నేను వస్తా ఆగ్రా భాష. ఏరా మీ ఫ్రెండ్స్ బయటికి వెళ్ళినారు, నువ్వు వెళ్ళలేదా? నువ్వు పంపిన వాళ్ళు బోకులు ఎండొచ్చు వింటున్న వాళ్ళు చాకులు ఎండొచ్చు అమ్మలా क्लास रूम में सब हमको क्या बोलता है मालूम? जैन इंटेलिजेंट. మంచిగా చెప్పినావురా. రైట్ చూద్దాం. ఏమ్మా అడిషనల్ కావాలా? కావాలి సార్. ఏరా రాస్తున్నావా చూస్తున్నావా? నోట్స్లో కాదు పేపర్లో రాయిరా. ఏం ప్రభా తెచ్చినావా స్లిప్స్? ఏరా ఏమైనా స్లిప్లు తెచ్చినావా? తొక్కలో ఎగ్జామ్ కి స్లిప్స్ కూడా ఉన్నా సార్. Mixed with this base, you will get salt and water. This reaction is called neutralization. Now, let us discuss about neutralization. మీరు చూస్తున్నది కరెక్టే, వీళ్ళు రాస్తున్నది ఎగ్జామే. అప్పుడే అయిపోయిందా భాష? మేము టెక్స్ట్ బుక్ అందుకే ఫాస్ట్, వాళ్ళు స్పెక్ట్రమ్స్ అందుకే స్లో. పేపర్లు ఇచ్చినప్పుడు చెప్తారా మీ కథ? ఇప్పుడు కాదు. వీళ్ళు ఏదో కళాఖండం రాసినట్లు ఎగ్జామ్ గురించి వాళ్ళ డిస్కషన్ పెట్టారు. ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు భాష. పోనీలే సప్లీ రాసుకుందాం. టెస్ట్ కూడా సప్లీ ఉంటుందా? ఉంటుంది, దాన్ని అసైన్మెంట్ అంటారు. బిపస బాస్ చీర కట్టడం వీడు పాస్ అవ్వడం రెండు జరగవు. జనరల్ గా ఎవరైనా ఎక్స్టర్నల్ ఎగ్జామ్ తర్వాత టూర్ వెళ్ళాలనుకుంటారు, కానీ వీళ్ళు టీచర్స్ కూడా టూర్ ప్లాన్ చేస్తారు. ఎక్కడికి వెళ్తారో చూద్దాం. డూడ్స్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఏదైనా టూర్ ప్లాన్ చేద్దామా? వై నాట్? వీళ్ళు పేరుకే స్టూడెంట్స్. వీళ్ళ థాట్స్ ఎప్పుడు త్రివిక్రమ్ అన్నట్లు 2 గంటల్లో 2 లక్షలు సంపాదించడం లాగా ఉంటాయి.
ఈడొచ్చాడు బెట్టింగ్ డబ్బులు తెచ్చాడో లేదో. ఏమోరా తెలియదు. ఏరా బెట్టింగ్ డబ్బులు తెచ్చావా? లేదురా, వాడి హ్యాండ్ ఇచ్చాడు. మామ ఇక్కడ నిధులు దొరుకుతాయంట కదరా. మా పేరు కంట తిరుగుతాం కూడానా? ఏం ఫీల్ కాదురా, దొరికితే లక్. డబ్బులు ఇస్తే ఏం చేద్దాం? అప్పులు కట్టేద్దాం రా. ఓకే డన్. డన్. ఇదేంట్రా ఇంత విచిత్రంగా ఉంది? అందులో ఏముందిరా ఇందులో? మామ ఇక్కడ ఏదో ఉందిరా. ఓపెన్ చేయరా, ఏముందో ఓపెన్ చేయరా. ఆగండ్రా బాబు, చూస్తానా? డబ్బుమయం ఈ జగమంతా గోల్డుమయం, ఈ జగమంతా నగలమయం. మామ ఈ డబ్బుతో ఏం చేద్దాం రా? వెయిట్ డైరెక్ట్ రాజకుమార్ అడిగి చెప్తాను. ఈ డబ్బంతా ఇప్పుడే తీసుకెళ్తే డౌట్ వస్తుంది. ఇక్కడ దాచిపెట్టి 2 days తర్వాత వచ్చి తీసుకెళ్దాం. ఈ డబ్బు అంతా ఎక్కడ చేద్దాం రా? పాదాల భైరవిలో మంత్రుడు రాజకుమారిని ఒంటి స్తంభం మేరలో దాచేంత సీక్రెట్ గా దాచాం. రమణ జాగ్రత్త రా. మాకు తెలుసులే బాయ్. రే డబ్బు ఉండేది నా దగ్గర. అయితే కాల పట్టుకోవాలా? రా మామ రా. రే మామ ఇక్కడ డబ్బులు తగ్గడం చాలా బాగుంది రా. ఇక్కడ రా. సూసైడ్ చేసుకోవడానికి కాదురా, డబ్బులు దాచడానికి అయ్యింది. ఓకే మామ. ఈ పుల్లతో గుంజ తోదామరా. పోరా, ఫోన్లో చెంచాలు తెచ్చుకో. మొత్తం తవ్వురా. ఓకేరా మామ, ఛానల్ లోకి తీసేసాను. అవునరా, భూమి బొక్క పడింది. తీసుకోరా. ఓకే. రే జాగ్రత్త, ఎవరైనా చూస్తారు. ఎవరున్నారు మామ, మన ముగ్గురమే కదా. ఓకే మామ, అయిపోయింది. సక్సెస్. ఓకే మామ, వెళ్దాం రండి. నన్ను లాగండి రా. రా మామ. పైకి రా. పోదాం. వెళ్దాం. మీరు ఈ కొండను చూస్తే ఏ రాజస్థాన్ కోట అనుకునేరు కాదు, ఇది మన గ్రేట్ గుత్తి కోట. కోట మన తాత కట్టించినట్లు ఉంది కదరా? మన తాత కదరా బాబు, మీ తాత. చెప్పురా బంగారం. వచ్చాను ఇప్పుడే, జస్ట్ తిన్నావా? ఏం చేస్తున్నావు? చెప్పురా. ఫోన్లో ఎవర్రా? ఫిగరా? కాదు, లవర్. రెండింటికి తేడా ఏంటో? మనం ప్రేమిస్తే ఫిగర్, మనల్ని ప్రేమిస్తే లవర్. తెలుసుకున్నది చాలు, ఇక వెళ్దాం. చాలా హైట్ ఉంది.
లే నేను వెళ్ళిపోతారా ఎక్కడికి రా? నేను వస్తా సప్లీ పాసినంత హ్యాపీగా ఉందిరా. ఇది డిగ్రీ చదివేదే సార్. అక్కడ చూడాల్సిన ప్రదేశంలో ఉంది, వెళ్దాం రండి. ఇది కూడా మీ తాత కట్టించాడా? ఆ 1, ఆ 2, ఆ 3. ఇక్కడ ఏదో వెరైటీగా గోతిలా ఉందిరా. చూడరా. నువ్వు చూడరా. నేను చూస్తాలేరా, దాంట్లో ఏమున్నా అంతా నాకే. జాగ్రత్త రా, లోతు ఎక్కువ ఉంది, పైకి రాలేవే మళ్ళీ. చూడరా చూడరా. ఏదో కవర్ ఉందిరా. ఓపెన్ చేయరా. దగ్గర ఇప్పటి నుంచి మనం బెస్ట్ ఫ్రెండ్స్ లే. అవునరే. yes we are PJs. నన్ను పైకి లాగండ్రు. లగే ఈ రోజు నుంచి మనం కింగ్. అవునరా. జల్సాల్లో మహేష్ బాబు అన్నట్టు డబ్బు ఎప్పుడు ఒంటరిగా రాదు. ఎండాకాలం చెమట, వానాకాలం బురద, శీతాకాలం దోమల్ల డబ్బు సమస్యలు ఒక విడుదలైన ప్యాకేజీలా వస్తాయి. You're my love, you're my love, you're the one for me right now. You're my song, I will sing forever. You're my love, you're ఎవరు మామ వీళ్ళు? ఎవరోరా, ఫిఫ్త్ కూడా సప్లై రాసేలా ఉన్నారు. డబ్బులు ఎక్కడ తెచ్చారా? అక్కడ. అయితే వెళ్ళి చూడు. చూడు మామ. చూడరా మామ. చూడరా, డబ్బులు ఎక్కడ తెచ్చావు? ఎక్కడ దాచారో డబ్బులు? ఇక్కడ నాకేం తెలియదురా. చూడాలిరా. ఇక్కడే కదా దాచేది నువ్వు. నాకేం తెలియదురా. రే డబ్బులు రావి. నాకేం తెలుసురా. ఎక్కడ పెట్టారో డబ్బులు నువ్వు? డబ్బులు ఎక్కడ పెట్టావు? నాకేం తెలుసురా. నాకు తెలియదు. నాకేం తెలుసు. తెచ్చుకో. ఓ అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే, అయ్యో కారు బంగళా పోయనే, అయ్యో క్రెడిట్ కార్డులు మాయమే. డబ్బు ఎక్కడ పోయిందిరా? నా
నా ప్రాణం ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఎవరా డబ్బు దాచింది అదే కదా. డబ్బు దొరకలేదు, నువ్వు చేస్తావు. ఆ నాళ్ళు ఎవరో దొరకాలగానే చచ్చారే. నువ్వు వెళ్ళి చూడరా. ఇతని పేరు శరత్. వీడి పేరు శరత్ అయితే మాకేంటి, భరత్ అయితే మాకేంటి అనుకుంటున్నారా? మన కథను మర్చిపోతున్నది ఇతనే. నాకే ఇది బ్రతకాల కావాలి. నా జీవితానికి ఇదే క్లైమాక్స్. దేవుడా రాకపోతే ఎంత పని. అయినా చచ్చి సాధించేదేముంది, బ్రతికి సంపాదిద్దాం. భక్తులా సంపాదించాలి. డబ్బు ఎలా ఖర్చు చేద్దాం రా? డబ్బు సంపాదించడం చాలా కష్టం. ఖర్చు పెట్టడమే కష్టం. రే అక్కడ ఎవరో సూసైడ్ చేసుకుంటున్నారా? సూసైడ్ చేసుకుంటున్నట్లే, చూసిపోసుకుంటున్నట్లుంది. రే వాడు నా ఫ్రెండ్ రా. కమాన్ డ్యూడ్. ఏరా లవ్ ఫెయిల్ రా. ఇతని పేరు శంకర్ పైల్వాన్. ఇతనికి తెలిసిన విషయాలు: స్టేటస్ని చూసి సెటిల్మెంట్ చేయడం, సిచ్యువేషన్ బట్టి గన్ వాడటం. నమస్తే తమ్మి. ఏంది అలా ఉన్నారు? ఏమైంది? అవునా, ఎలా? దాచింది వీడేనా? నాకు వీడి మీద డౌట్. నిజం చెప్తాం, ఏం జరిగిందో. అమ్మే నిజం చెప్తావా, బుల్లెట్ వేస్ట్ చేయమంటావా? దాచింది నువ్వే కదరా, నువ్వే. నిజం చెప్తాం, ఏం జరిగిందో. పోస్ట్ ఆఫీస్లో లెటర్లు పోతే ఈ అబ్బా. అరే తమ్మి ఆగు ఆగు. ఏం చేస్తాను నా కొడుకుని? ఏం చేస్తాను? అరే తమ్మి, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా కదా మొత్తం. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసా, నలుగురు ఉన్నారు ఎదుగుంది మొత్తం. అవునా, నాకు చెప్పినా లేదు కదా తమ్మి. అంతా వీడియో చేసినది, నేను ఆ రోజే వెళ్దామన్నా. అరే ఏం తమ్మి నువ్వు? అరే గిట్లయితే ఎట్లా తమ్మి? నాకేం తెలుస్తుందన్నా, పెట్టాను చూశాను. నా మీద పడితే ఏడిస్తే ఏమవుతుంది? దాచింది వాడే అన్న, వాడి తెలియకుండా ఎక్కడికి పోతుంది? అరే తమ్మి, నేను ఉన్నా కదా, నేను చూస్తా కదా. ఇదొక మ్యాటర్ సెటిల్ చేయాలా? అరే నా దగ్గరకు వచ్చావు కదా తమ్మి, నేను చూస్తా కదా. సరేనా? మందుపై విసుగు వచ్చి దేవదాస్ తాగుడు మానేస్తాడేమో కానీ వీడు మాత్రం పోయిన డబ్బుపై ఆశ వదలలేడు. హలో, ఎవరు అన్నా? ఎవరన్నా? వీడేంట్రా అన్న అంటే ఎవరు అంటారు? అన్న అంటే ఎవరంటారేంద్రా? శంకరన్న తెలుసుకొచ్చాయి. వస్తాంలే. ఎక్కడికి? సినిమా క్లైమాక్స్ వచ్చింది, లొకేషన్కి వెళ్దాం రా. పోన్రా, కొన్ని శుభంగా పడతాయి. వీడేంటి మామ, ఇద్దరు డబ్బు పోయిందని ఇద్దరు లేకుండా కష్టపడుతున్నారు. హాయ్ డోడ్. షర్టు వేరే వేసింటే కలర్ఫుల్గా ఉండేదిరా. మన చేతిలో ఏముంది మామ, అంత డైరెక్టర్ చేతిలో ఉంది. వీడేంట్రా ఇంత పైకి రమ్మన్నాడు? కింద టవర్ రాదేమో.
హీరోలు వచ్చారా? అవును మామ. ఎందుకు రమ్మన్నావు? వీడు చెప్తాడు. లొకేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం రా. కమాన్ డ్యూట్. వీలేంట్రా అట్లా మన వెంట వస్తున్నారు. ఓకే డ్యూట్, లెట్స్ కంప్లీట్ ద టాస్క్ ఫాస్ట్లీ. వెరీ ఫాస్ట్లీ. ఓకే ఓకే. చెప్తాం కదరా మార్కెట్ లేదని. అబద్ధం చెప్పకండి, మీరు ఆలోచించండి. డబ్బులు మా దగ్గర లేవురా. అబద్ధం చెప్పకండి రా. డబ్బులు ఎట్లా పెట్టారా? శంకర్ పైలవన్ ఇతడు మళ్ళీ మన ముందుకు వచ్చాడు. సైలెంట్ గా సెటిల్మెంట్లు, వైలెంట్ గా మర్డర్లు చేస్తాడు. రేయ్ ఆపండ్రా. పూరి జగన్నాథ్ సినిమాలో అలాగా ఈ ఫైట్లేంట్రా? త్రివిక్రమ్ సినిమా హీరోలాగా తెలివిగా మాట్లాడతారా వీళ్ళు? పెద్దరాయుడులో మోహన్ బాబులో సెటిల్ చేద్దాం. ఏం తమ్మి గని చూడలేదా? బుల్లెట్ దింపేస్తా. సరే తమ్మి పక్కన కూర్చొని మాట్లాడదాం. మీ మాట వినిపించాం కాబట్టి వస్తామన్నా. బుడ్డోడు బలంగా కొట్టారా. ఏం మాట్లాడగలరా? అంత అన్నే చూసుకుంటాడు. చెప్పు శివ, మొదటి నుంచి ఏం జరిగిందో చెప్పు. చెప్పింది వీళ్ళ గురించి అన్న. చూడండి తమ్మి, మర్యాదగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి, లేదంటే పుచ్చలు లేచిపోద్ది మీకు. ఆ డబ్బు వాళ్ళని గ్యారెంటీ ఏమన్నా? చెప్పు శివ, గ్యారంటీగా ఆ డబ్బు మీదేనా? గ్యారంటీ ఇవ్వడానికి ఇదేమన్నా గాజు వ్యాపారమా? మాది కానీ ఇది 1 కోటి రూపాయలైనా వద్దు, మాది అన్నది 1 రూపాయి అయినా వద్దు. అది కాదన్నా. ఉండ్రా బై, డైలాగ్ కంప్లీట్ చేయని, నేను వింటున్నా కదా. అబ్బుర్రా బై, సినిమా డైలాగ్ చెప్పించాలి. డబ్బు ఏమని చెప్పండి. ఫ్రెండ్ ప్రాబ్లమ్స్ లో ఉంటే హెల్ప్ చేసామన్నా. అయితే ఆ ఫ్రెండ్ రమ్మని చెప్పన్నా. ఫోన్ చేసి పిలిపించండి రా. తిక్క కుదిరింది. ఓకే అన్న, పిలిపిస్తాం. ఆ రోజు చెప్పాను కదరా. నువ్వు నన్ను అవమానించావురా. సారీ మామ, ఐ లవ్ యూ రా. ఏ మామా, స్పాట్కి వచ్చే మామా. ఎక్కడున్నారా మీ వాడు? వస్తున్నాడు నా. నాటకం ఆడతారా వీళ్ళు? సరే శివ, రాని మాట్లాడదాం. రండి. మా హీరో వచ్చేస్తున్నాడు అన్న. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ డ్యూడ్. హాయ్ బ్రో. వామ్మో, వాట్ ద హెల్ ఈజ్ హ్యాపెనింగ్? హే, వాట్ హ్యాపెండ్ మ్యాన్? అన్న పిలిచాడు రా. వీడే అన్న వాళ్ళ ఫ్రెండ్. ఆ రోజు వీళ్ళతో వాళ్ళు చూశారన్నా. తమ్మి, మొత్తం నిజం చెప్పు. ఏదైనా అబద్ధం చెప్పావని చెప్తానన్నా. లేదని చెప్తాను. ఏరా, లవ్ ఫెయిల్ రా? కాదురా, మ్యారేజ్ పెళ్ళి. సిస్టర్ పెళ్ళికి డబ్బులు తీసుకొస్తుంటే మిస్ అయ్యి. ఎలా బాస్? అలా ఎలా పోగొట్టుకున్నారు డ్యూడ్? నువ్వే ఎలాగైనా హెల్ప్ చేయాలి రాకి. హెల్పా? సరేరా, మన దగ్గర అమౌంట్ ఉంది కదా, అందులోంచి హెల్ప్ చేద్దాంలే.
నిజం చెప్తాను. అవునన్నా అదే జరిగింది, అంతకు మించి ఏం లేదు. శివ, నీకు డబ్బు అవసరం, కానీ అక్కడ ఒక జీవితం, రెండింటిలో ఏది ముఖ్యం? ఆ డబ్బు వాళ్ళు కూడా వాడుకోలేదు, ఒక మంచి పనికే ఉపయోగించారు. చేయగలపండి. చూడు శివ, ఇది న్యాయం, నేను చెప్తున్నా, చేయగలపండి. చూడు తమ్మి, ఇంకొకసారి గొడవ పడ్డారని తెలిసిందో సరేనా? సరే అన్న. వెళ్ళిపోండి. చూడు శివ, నువ్వు డబ్బును 3 నెలల్లో ఖర్చు చేస్తావు, కానీ అక్కడ 100 ఏళ్ళ జీవితం నిలబడింది. చూడు శివ, నేను నీకు ఎన్నో సెటిల్మెంట్లు చేశాను, ఈ విషయంలో మాత్రం ఇంకేం మాట్లాడుకు, అది న్యాయం. సెటిల్మెంట్ జరిగిన 72 గంటల తర్వాత ఒకరోజు శంకరపల్లిలోని ఇచ్చిన పెదరాయుడు తీర్పు వీళ్ళకి ఆనందాన్ని, ఇతనికి అసంతృప్తిని ఇచ్చింది. ఆ ఆవేశంతో ఒక ప్రమాదం దగ్గరికి వెళ్ళబోతున్నారు. ఇతనే ఆ ప్రమాదం. ఇతను తలనొప్పికి కూడా టాబ్లెట్స్ బదులు బుల్లెట్స్నే వాడు. సార్ పక్కకి గంటకి